హోటల్ యాజమాని ఉన్నారు, ఆయన అడిగి ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గ్యాస్ అంటేనే ఈ హోటల్లో తెలియదంటే వీళ్ళు ఏ స్థాయిలో అంటే కస్టమర్ల ఆరోగ్యమే ముఖ్యంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి అసలు గ్యాస్ లేకుండా వంట చేయడం ఏంటి సార్? గ్యాస్ స్టవ్లు, కన్నీ సూపు, ఒళ్ళు షుగరు, బీపీ అన్నీ వస్తాయి సార్ గ్యాస్ వల్ల. కట్టెల వల్ల ఏలాంటి కన్నీ సూపు కానీ ఆరోగ్యము, శరీరము, మోగాళ్ళ నొప్పులు, మనిషి 60 ఏళ్ళు బతికి 80 ఏళ్ళు బతారు సార్. అంటే ఎందుకు మీరు కట్టెలు వాడాలి అంటే కేవలం దీనికోసమేనా? ఆరోగ్యం కోసమే సార్. ఎన్నేళ్ల నుంచి మీరు 50 ఏళ్ళు సార్. 50 ఏళ్ళు 50 ఏళ్ళుగా మీరు కట్టెలు పోయే వాడాలి. గ్యాస్ మాకు తెలుసు సార్, ఎట్లా లేదు కదా. అది ఏదైనా మాకు తెలుసు. అంటే ఎన్నేళ్ల నుంచి మీరు హోటల్ ఫీల్డ్ లో ఉన్నారు? 78 నుంచి సార్. కానీ ఏంది ఇంత నీట్నెస్ గా బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తారా? పరిశుభ్రం సార్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మీ హోటల్లో చూస్తున్న ఆకుకూర కావచ్చు, ఏవైనా కుళ్ళిపోయినటి రకరకాల హోటళ్లలో అట్లా అపవాదం ఉంటుంది కదా. కానీ నేను చూసిన నాణ్యత అంతా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, మరి గిట్టుబాటు అవుతుందా? ఏదో సార్ జరిగిపోతుంది. సో మొత్తం మీద ఏదైతే ఈ కస్టమర్లు ఎవరైతే ఇక్కడికి వచ్చేటువంటి ఆహారాన్ని తినడానికి వచ్చేటువంటి వారి ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం ముఖ్యమైనటువంటి నేపథ్యంలోనే మేము ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్లు మాకు దేవుళ్లతో సమానం కాబట్టి వాళ్ళను మేము కస్టమర్లకు రుచికరమైనటువంటి భోజనం అందించాలి, అదేవిధంగా అనారోగ్య పాలు కాకుండా చూడాలన్నటువంటి భావంతోనే